ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 34వ వచనం. నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే. మనము ఆపద్దినములు సంభవించుట ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఎక్కడ చూసినా యుద్ధములు, ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు పోరాటాలు, పోట్లాటలు మాత్రమే మనకు వినబడతా ఉన్నాయి. ఎవరి అధికార దాహం కొరకు వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ దావీదు యొక్క సందర్భము, మన యొక్క సందర్భం పూర్తిగా వేరు అని మాత్రం అనుకోవద్దు. దావీదు కాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన అనేక విధాలుగా ఆయుధాలని సిద్ధపరచాలంటే ఆయనకు చాలా రిగరస్ ట్రైనింగ్ అవసరమై ఉంది. ఆ సమయంలో దేవుడే దావీదికి అటువంటి ట్రైనింగ్ ఇచ్చారంట. మరి మనం చేయవలసిన యుద్ధాలు ఏంటి? మనం ఎదుర్కొంటున్న పోరాటాలు ఏంటి అంటే, మనం యుద్ధం ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటుంది. మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. మరి అటువంటి కనబడని శత్రువుతో పోరాడాలంటే మనకు కావలసిన ఆయుధాలు ఏంటి? అయితే అదే అధ్యాయము చివరిలో చెప్పబడుతోంది, మనము ప్రభు ఇచ్చు సర్వాంగ కవచం ధరించాలని. సత్యము, నీతి, విశ్వాసము, సువార్త, ప్రార్థన, ఆత్మ ఖడ్గమును, వాక్యంను ధరించాలి. ధరించినప్పుడే మనము ఇటువంటి పోరాటములు చేయగలం. ఆ పోరాటంలో మనకు అనేక మార్లు ఓటమే సంభవిస్తుంది, కానీ దేవుడే మనకు ఆ పోరాటం చేయడం నేర్పిస్తారు. ఎందుకంటే మన పక్షాన మనం నిలబడు స్థలంలో ఆయన ఊరికే తీసుకొచ్చి పెట్టలేదు. నీ ద్వారా దేవుని యొక్క ఏర్పాటు ఉంది. దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి నిన్ను ఊరికే ప్లే గ్రౌండ్లో పెట్టేయడు. ఆయన నీకు ట్రైనింగ్ ఇచ్చి, నీకు సర్వ ఆయుధాలు అనుగ్రహించి, దాంతో ఎలా పోరాడాలో కూడా నేర్పించి వారై ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా అదే మార్గం గుండా వెళ్ళిన వారు. ఆయన కూడా అనేకమైన పోరాటములను తన చేతులెత్తి ప్రార్థనాపూర్వకంగా బోధిస్తూ చేసిన వారే గనుక ఆయన మనకు ముందు ఒక గొప్ప మాదిరి అయి ఉన్నారు. మనం కూడా అటువంటి ఆయుధాలను ధరించి ఇప్పుడు పోరాటం చేయటకు సిద్ధపడాలి. ఒక సండే స్కూల్ పాట ఉంటుంది, అదే చేతులతో తుపాకీ పట్టి అందరినీ సంహరించవచ్చు, కానీ అదే చేతులు వాక్యం పట్టుకొని అనేకులను రక్షించవచ్చు. అయితే మనము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాం? దేవుడైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఆ యుద్ధ భూమిలో నువ్వు గెలవాలని, నీ పక్కనే ఉండి ఆయన నీ పక్షాన పోరాడడానికి. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే ఆ ఆయుధములు దేవుడు ఇవ్వడానికి, ఆ యుద్ధము నీ ముందు ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు నిలబడడానికి సంసిద్ధమైతే చాలు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకంలో జరిగే పోరాటం నేను మనుషులతో పోరాడలేకపోతున్నా, నేను పరిస్థితులతో పోరాడలేకపోతున్నా, నా పక్షాన నువ్వు ఉండి పోరాడుమని ప్రభుని వేడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఇటు ఆయుధములు మాకు దయచేసినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా కనబడని శత్రువుతో దేవా మేమైతే పోరాడలేము, కానీ దేవా మీరు మా పక్షాన నుండి పోరాడి మా పక్షాన యుద్ధాన్ని మీరే జయించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.